బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా కేసీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన అయిపోయా టీఆర్ఎస్లో గట్టి ముసలం అయితే ముదిరింది అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికగా బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ నెల 20న జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే కాగా రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరుడిగా పేరుంది దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురెత్తోందనే చర్చ జరుగుతోంది వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది శాసన మండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు అనంతరం 2015 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది సో దీనికి సంబంధించి అసలు కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇది మన కేటీఆర్ బినామీ అనుకోవచ్చు దోస్త్ అనుకోవచ్చు లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన సహకరిస్తలేట వాస్తవం చెప్పాలంటే పల్లా పెత్తనంపై గులాబీ నేతల గుస్సా జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు వరంగల్కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ కేయూ జాగ్ నేత వాసుదేవరెడ్డితో పాటు మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ నల్గొండ జిల్లాకు చెందిన గీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ అదేవిధంగా చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు దీంతో వరంగల్ నల్గొండ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడం ఏంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్ పెద్ది సుదర్శన్ రెడ్డి చల్ల ధర్మారెడ్డి గండ్ర వెంకటరామరెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నామని పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యం తగ్గుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఉప ఎన్నికల సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బసవరాజు సారయ్య మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ చల్ల ధర్మారెడ్డి గండ్ర వెంకటరామరెడ్డి కార్పొరేషన్ల మాజీ చైర్మన్ నాగుల వెంకటేశ్వరరావు మర్రి యాదవ్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పినా అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితో దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇవి అధిష్టానంలో ఆందోళన కలుగుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికపై వీటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది ఇక చూడండి ఎర్రబెల్లి దయాకర్ రావు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బసవరాజు సారయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి చల్ల ధర్మారెడ్డి గంట వెంకటరామరెడ్డి నాగుర్ల వెంకటేశ్వరరావు మర్రి యాదవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్ నల్గొండలో చాలా కీలకమైనటువంటి నాయకులు దాసి వినయ్ భాస్కర్ వచ్చి ఉంటాడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు కదా సపోర్ట్ ఉండకపోవచ్చు నాకు తెలిసి సో ఈ విధంగా మొత్తానికైతే వరంగల్ సంబంధించినటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇంటర్నల్గానే ఈరోజు సపోర్ట్ కొరవడైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది చూద్దాం ఆ ప్రభావం ఏమన్నా ఓటింగ్ పై ఉంటుందా లేదని కొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది వాస్తవంగా రైట్ అప్పు తగ్గించుకుందాం ప్రాజెక్టుల రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా ఏడీబీ కొరియన్ బ్యాంక్ ఐడిఆర్డి వంటి వాటికి అప్పులను మళ్లించే ఆలోచన ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు రఘురామ్ రాజన్ సూచనతో మోదీకి సీఎం భేటీ రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేట్ తద్వారా నెలకు 700 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా నిజమే అంత జరిగితే టైంకి జీతాలు ఇవ్వచ్చు అందరికి బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా కేసీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన అయిపోయా టీఆర్ఎస్లో గట్టి ముసలం అయితే ముదిరింది అయితే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికగా బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకు రండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 20న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురెత్తోందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. సో దీనికి సంబంధించి అసలు కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇది మన కేటీఆర్ బినామీ అనుకోవచ్చు, దోస్త్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన సహకరిస్తలేట. వాస్తవం చెప్పాలంటే పల్లా పెత్తనంపై గులాబీ నేతల గుస్సా. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. వరంగల్కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ కేయూ జాగ్ నేత వాసుదేవ్ రెడ్డితో పాటు మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్, నల్గొండ జిల్లాకు చెందిన గీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, అదేవిధంగా చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో వరంగల్, నల్గొండ నేతలు అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడం ఏంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, గండ్ర వెంకటరామరెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నామని, పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యం తగ్గుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేశ్వరరెడ్డి, చల్ల ధర్మారెడ్డి, గండ్ర వెంకటరామరెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ నాగుల వెంకటేశ్వరరావు, మర్రి యాదవ్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పినా అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితో దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అధిష్టానంలో ఆందోళన కలుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికపై వీటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది. ఇక చూడండి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, పెద్ది సురేశ్వరరెడ్డి, చల్ల ధర్మారెడ్డి, గంట వెంకటరామరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వరరావు, మర్రి యాదవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్, నల్గొండలో చాలా కీలకమైనటువంటి నాయకులు. దాసి వినయ్ భాస్కర్ వచ్చి ఉంటాడు, నాకు తెలిసి వచ్చి ఉంటాడు కదా, సపోర్ట్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ఈ విధంగా మొత్తానికైతే వరంగల్ సంబంధించినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇంటర్నల్గానే ఈరోజు సపోర్ట్ కొరవడైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఆ ప్రభావం ఏమన్నా ఓటింగ్ పై ఉంటుందా లేదని కొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది వాస్తవంగా. రైట్, అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంక్, ఐడిఆర్డి వంటి వాటికి అప్పులను మళ్లించే ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు. రఘురామ్ రాజన్ సూచనతో మోదీకి సీఎం భేటీ. రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేట్, తద్వారా నెలకు 700 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా. నిజమే, అంత జరిగితే టైంకి జీతాలు ఇవ్వచ్చు అందరికి.